Diploma in Bible ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 3 లెసన్ 4 నాలుగవ పాఠం నరుని ప్రాణము యొక్క విలువ. నరుని ప్రాణము యొక్క విలువ. ద వాల్యూ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్. నరుని యొక్క ప్రాణము అనగా నరుని యొక్క జీవితం. దీని యొక్క విలువ భూమి మీద ఉండగా చాలా గొప్పది. అసలు ఈ భూమి మీద దేనితోనూ కూడా మనము పోల్చలేం. ప్రాణం ఖరీదు అంటూ ఉంటారు. ప్రాణం ఖరీదు ఎంత? ప్రాణం ఖరీదు లెక్క కట్టగలమా? విలువని చెప్పగలమా? రూపాయలతో డాలర్లతో పోల్చగలమా? బంగారంతో వెండితో పోల్చగలమా? భూములతో పోల్చగలమా? అసలు వెల కట్టలేనిది, విలువ కట్టలేనిది నరుని యొక్క ప్రాణము. జీవుల యొక్క ప్రాణము కంటే నరుని యొక్క ప్రాణము చాలా విలువైనది. మన చుట్టూ చాలా జీవరాశులు ఉన్నాయి. ఒక చీమ ప్రాణము, ఒక ఈగ ప్రాణము, ఒక బొద్దింక ప్రాణము, ఒక కోడి ప్రాణము, ఒక మేక ప్రాణము, ఒక ఎద్దు ప్రాణము, ఒక గొర్రె ప్రాణము, ఒక సింహము ప్రాణము. వీటన్నింటికంటే చాలా విలువైనది నరుని యొక్క ప్రాణము. ఎందుకు? ప్రాణములు అందరికీ ఒకటే, ప్రాణము అందరికీ కూడా ఒకటే. కానీ నరుని దగ్గరకు వచ్చేసరికి ప్రాణము యొక్క విలువ పెరిగింది. నరుని యొక్క ఆత్మను బట్టి, నరుని యొక్క శరీరాన్ని బట్టి, నరుని యొక్క జీవితాన్ని బట్టి, జీవిత పరమార్థాన్ని బట్టి నరునిలో ఉన్నటువంటి ప్రాణము యొక్క విలువ పెరిగింది, విలువ గొప్పదైంది. ఆలోచిస్తున్నారా? అర్థం చేసుకోవాలి మీరు. ప్రాణము అన్నిటికీ అందరికీ ఒకటే. మనుషులందరిలో కూడా మరలా ప్రాణము అందరిది ఒకటే. కానీ మరలా ఈ మనుషులలో చూస్తే భక్తిహీనుల ప్రాణం ఉందో చూసారా? భక్తిహీనుల ప్రాణం అది దేవుని దృష్టికి విలువైనది కాదు. కానీ నీతిమంతుల ప్రాణము దేవుని దృష్టికి చాలా విలువైనది. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. జీవులన్నిటి ప్రాణముతో పోల్చినప్పుడు నరుల యొక్క ప్రాణము చాలా విలువైనది. ప్రాణము అన్నిటికీ అందరికీ ఒక్కటే అయినా నరునిలోనికి వచ్చేసరికి ప్రాణము యొక్క విలువ గొప్పదైపోయింది. ఎందుకంటే ఇక్కడ నరుని ఆత్మను, నరుని శరీరమును కలిపి ఉంచగలుగుతుంది నరుని ప్రాణం. ముడి పదార్థం ఒకటే. దేవుడు ప్రాణముగా జీవరాశులకిచ్చినది, నరులకిచ్చినది ఒక్కటే. కానీ నరుని దగ్గరకు వచ్చేసరికి నరుని ఆత్మను, నరుని శరీరమును కూడా కలిపి ఉంచగలిగిన నరుని ప్రాణము చాలా విలువైనది. నరుని ప్రాణము చాలా విలువైనది. ఎంత విలువైనదో ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. ఆయా సందర్భాలలో ఈ విలువ తెలియక, నరుని ప్రాణము యొక్క విలువ తెలియక కొంతమంది ఇష్టానుసారముగా ప్రాణమును వినియోగిస్తున్నారు. వాల్యూ తెలియకపోతే ఏం చేస్తారండి? ఇష్టానుసారంగా వినియోగిస్తారు. వాల్యూ తెలిసిన వారు ఏం చేస్తారండి? అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. చిన్నపిల్లలకు కొన్ని వస్తువుల యొక్క వాల్యూ తెలియదు కనుక వారి చేతికి ఆ విలువైన వస్తువులను ఇవ్వాలనుకోరు. ఒక గాజు వస్తువు ఉందనుకోండి, దానిని ఎలా వినియోగించాలో, దాని యొక్క విలువేంటో తెలియదు. క్రింద పడినా మరలా తీసుకొచ్చేమో అనుకుంటారు. కానీ క్రింద పడితే అది పగిలిపోతుంది. కొన్ని వస్తువుల యొక్క విలువ చిన్నపిల్లలకు తెలియనప్పుడు చిన్నపిల్లల చేతికి వాటిని ఇవ్వాలి అనుకోరు. ఎందుకు? విలువ తెలియదు, విలువ తెలియదు. అలాగే ధనము యొక్క విలువ తెలియనప్పుడు ఆ ధనాన్ని విలువ తెలియనటువంటి మనుషుల చేతికి ఇవ్వాలి అనుకోరు. కష్టపడి సంపాదించినటువంటి ధనం ఉందనుకోండి, అవసరాలకు వినియోగించుకోవాలి. కానీ దుబారా చేయకూడదు కదా, ఇష్టానుసారంగా దానిని వినియోగించకూడదు కదా. అలా
దుబారా చేసేటువంటి వారి దగ్గర ధనమును ఉంచాలి అని ఎవరు అనుకోరు, వారికి ఇవ్వాలి అని ఎవరు అనుకోరు. విలువ తెలియదు, విలువ తెలియదు. నాకు తెలిసిన ఒకనొక కార్యాలయంలో ఒక వ్యక్తి ఉద్యోగిగా పనిచేసేవాడు. అతనికి నెలసరి జీతం చక్కగా వచ్చేది. అప్పట్లో ఒక 20,000 రూపాయలు, 25,000 రూపాయలు జీతాన్ని అతడు అందుకునేవాడు. సుమారు 2,000, 2,500 ఆ ప్రాంతానికి మధ్యలో. అయితే ఆ వ్యక్తికి జీతం యొక్క విలువ తెలియదు. జీతం అకౌంట్లో పడగానే, లేకపోతే చేతికిచ్చి ఇవ్వగానే వెంటనే మద్యం షాప్కి వెళ్ళిపోయేవాడు, మద్యం తాగేసేవాడు. ఒక 2-3 రోజుల్లో పూర్తిగా ఆ జీతాన్ని అంతటిని అవగొట్టేసుకునేవాడు. ఈ విషయాన్ని కార్యాలయ యాజమాన్యం వారు గ్రహించారు. ఎప్పుడూ ఆన్లోనే ఉంటున్నాడేంటి, ఎప్పుడూ మందు తాగొస్తున్నాడేంటి కార్యాలయానికి. కనుక విషయాన్ని విచారించారు. కుటుంబ పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నాడు, ఈ ధనంతో ఏం చేస్తున్నాడు అని. వారు విచారించేసరికి కుటుంబం అంతా కూడా చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నదని, ఇతడు తన జీతాన్ని ఇంటిలో ఇవ్వకుండా పూర్తిగా అప్పు చేసి మరి మద్యం సేవించడానికి మాత్రమే వినియోగిస్తున్నాడని కార్యాలయం వారు తెలుసుకుని, ఇక మీదట వచ్చే నెల నుండి జీతాన్ని ఇతని యొక్క అకౌంట్లో కాకుండా ఇతని యొక్క తల్లిదండ్రుల అకౌంట్, లేకపోతే అతని యొక్క భార్య అకౌంట్, అతని యొక్క పిల్లల అకౌంట్, వారికి ఈ జీతాన్ని ఇవ్వాలని వారు నిర్ణయించేశారు. ఎందుకని? ఇతనికి ఆ జీతం యొక్క విలువ తెలియదు, ఉద్యోగంలో ఆ పని యొక్క విలువ తెలియదు. ఆ తర్వాత కూడా అతని ప్రవర్తన మారలేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కనిపించేవాడు, బెగ్గింగ్ చేసుకునేవాడు. ఇతడు ఒక ఉద్యోగి, కానీ ఆ మద్యపానం కోసం జీతం చేతిలో పడటం లేదని బెగ్గింగ్ చేసుకునేవాడు. ఆశ్చర్యపోయేవారు చూసినవారు, తెలిసినవారు. చూసారా? విలువ తెలియకపోతే చాలా ప్రమాదం. విలువ తెలుసుకోవాలి. నరుని ప్రాణము యొక్క విలువ, నరుని ప్రాణము యొక్క విలువ తెలియకపోతే నరులు ఏమనుకుంటారంటే పోతే పోతుంది ప్రాణం అనుకుంటారు, పోతే పోనీ ప్రాణం అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారా లేదా? ప్రాణానికి తెగించి అనేటువంటి మాటలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ప్రాణానికి తెగించి ఏం చేస్తున్నారు? పరలోకాన్ని ఏమైనా పొందుతున్నారా? ప్రాణానికి తెగించి పరలోకాన్ని ఏమైనా పొందుతున్నారా? ఒక ప్రేయసి యొక్క ప్రేమను గెలవటానికి ప్రాణాలకు తెగిస్తుంటాడు ఒక్కొక్క ప్రియుడు. అదా ప్రాణం యొక్క విలువ తెలుసుకోవడం అంటే? అదా? లేకపోతే ఒక 1,000 రూపాయల కోసం, ఒక 10,000 రూపాయల కోసం, ఒక 1,00,000 రూపాయల కోసం ప్రాణాలకు తెగించేటువంటి మనుషులు ఉంటారు. ఆ డబ్బు వస్తే చాలు ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధం అంటూ ఉంటారు. లేకపోతే ఆయా పరిస్థితులలో ఏదో ఒక పేరును, ప్రఖ్యాతను సంపాదించుకోవటానికి ప్రాణాలకు తెగించి మరీ ఫీట్లు చేస్తూ ఉంటుంటారు. నేనే మొనగాణ్ణి, నేనే మొనగత్తెను అని అనిపించుకోవటానికి ప్రాణాలకు తెగించి మరీ ఆయా సందర్భాలలో కొన్ని క్రీడలలో పాల్గొంటూ ఉంటారు, కొన్ని ఛాలెంజ్లు స్వీకరిస్తూ ఉంటుంటారు మనుషులు. అంటే వీరెవరికీ కూడా ప్రాణము యొక్క విలువ తెలియదు, ప్రాణమును ఎలా వినియోగించాలో తెలియదు, ప్రాణము ఎందుకొరకో తెలియదు. కనుక ఈ పాఠంలో నరుని ప్రాణము యొక్క విలువను మనము పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాం. నీతిమంతుడైనటువంటి యోబు గారిని శోధించాలనేటువంటి ఉద్దేశంతో అపవాది అయిన వాడు దేవునితో ఏమంటున్నాడంటే, నరుడు తన ప్రాణమును కాపాడుకోవడానికి, నిలుపుకోవడానికి తన సమస్తాన్ని ఇస్తాడు కదా అంటున్నాడు. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. నరుడు ఎలా ఉన్నాడో పరిస్థితిని గమనించాడు అపవాది. నరులందరూ ఎలా ఉన్నారు ఈ పరిస్థితిని గమనించాడు అపవాది.
ఏమంటున్నాడు దేవునితో? యోబు గారిని శోధించేటువంటి క్రమంలో ఏమంటున్నాడు? చర్మమును కాపాడుకోవడానికి చర్మాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి సమస్తాన్ని ఇచ్చేస్తాడు. చూడండి, ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. తనకు ఎంతైతే ఉందో అంతా ఇచ్చేస్తాడు ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి. ఇది మనుషుల యొక్క పరిస్థితి. అంటే నర సమాజంలో ప్రాణమునకున్నటువంటి విలువ ఎంత గొప్పది అనగానే, తనకున్న సమస్తాన్ని నరుడు ఇచ్చేటంత గొప్పది. నర సమాజంలో ప్రజల దగ్గర ఉన్నటువంటి భావన ఈ విధంగా ఉంది. తనకు కలిగినది యావత్తు ఇచ్చేస్తాడు తన యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అని అపవాది దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రాణము చాలా విలువైనదని నరులు గ్రహిస్తున్నారు అనేది ఇక్కడ అపవాది యొక్క భావన. అయితే అందరూ ఈ విధంగా లేరు. కొందరు ఇష్టానుసారంగా ప్రాణమును వినియోగిస్తున్నారు. కొందరు ఇష్టానుసారముగా అంటే ప్రాణము యొక్క విలువ తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. మరికొందరు తమకున్న సమస్తాన్ని ఇచ్చేసి ప్రాణాన్నే కాపాడుకోవాలి, ఇదే మా ధ్యేయం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కొందరు మాత్రమే దేవుని కొరకు ఈ ప్రాణమును వినియోగించాలి అనేటువంటి విధానంలో బ్రతుకుతున్నారు. కనుక వీరందరిలో ఎవరు గొప్పవారు? దేవుని కొరకు తమ ప్రాణాన్ని వినియోగిస్తున్నవారు గొప్పవారు. మనుషులలో పరిపరి విధాల ఆలోచించేవారు ఉంటారు. కొందరు రూపాయికే ప్రాణం ఇచ్చేసేటువంటి వారు ఉంటారు. మరికొందరు తమకు కలిగినది యావత్తు ఇచ్చి ప్రాణాన్ని కాపాడుకునేటువంటి వారుగా ఉంటారు. మరికొందరు దేవుని నిమిత్తము ఈ ప్రాణమును కాపాడుకుంటూ చక్కగా దేవుని యొక్క సేవలో ఈ ప్రాణమును ఖర్చు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అట్టి వారికి నిత్య జీవము దక్కుతుంది. అయితే ఎట్టివారుగా ఉండకూడదు, ప్రాణము విలువ తెలియని వారుగా ఉండకూడదు. ప్రాణమునే ప్రేమించి ఇక దేవుని పనిని పట్టించుకోకుండా సమస్తాన్ని ప్రాణము కొరకు ఇచ్చేసి నిత్యత్వాన్ని కోల్పోయేవారుగా కూడా ఉండకూడదు. ప్రాణము విలువ తెలిసిన వారై ఆ విలువ ఏ విధముగా తెలుసుకోవాలి? దేవుని నిమిత్తము ఈ ప్రాణమును నేను వినియోగించాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నవారై విలువ కలిగిన ప్రాణమును దేవుని కొరకు సమర్పించగలిగిన వారుగా ఉండాలి. దేవుని నిమిత్తము ఖర్చు చేయగలిగిన వారుగా ఉండాలి. దేవుని నిమిత్తం సమర్పించడం అంటే వెంటనే పీక తగ్గేసేసుకుని ఇదిగో తండ్రి నీకోసం ఈ ప్రాణం ఇచ్చేసాను అని చెప్పడం కాదు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చుచు దేవుని నిమిత్తము బ్రతుకుతూ ఈ ప్రాణమును దైవ చిత్తానుసారముగా ఖర్చు చేయాలి. లోకము కొరకు ఈరోజు ఎలా ఖర్చు చేస్తున్నారు? లోకము నిమిత్తము ప్రాణాన్ని ఎలా వినియోగిస్తున్నారు? శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ ప్రాణమును ఎలా మీరు ఖర్చు చేస్తున్నారు? అట్టి మాదిరిగా ఇప్పుడు దేవుని కొరకు ఖర్చు చేయండి, లోకము కొరకు కాదు. దేవుని కొరకు ఖర్చు చేయండి, దేవుని వాక్యమును నెరవేర్చుకొనుట కొరకు ఖర్చు చేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ప్రాణమును ఎప్పుడూ కూడా ఎరగా వేసుకోకూడదు. ఎర అంటే తెలుసు కదా, ఒక చేపను పట్టడానికి ఒక చిన్న ఎర వేస్తారు, లేకపోతే ఒక జింకను పట్టుకోవడానికి ఒక చిన్న ఎర పెడతారు, పక్షిని వలలో వేయడానికి కొన్ని గింజలను ఎరగా వేస్తారు. ఈ ప్రాణమును అట్టి మాదిరిగా ఒక ఎరగా వేసుకోకూడదు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోబు గ్రంథములోని 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను. ఇక్కడ చూడండి, చక్కగా భక్తుడు ఏమంటున్నాడు? నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? ప్రాణమును ఎరగా చేసుకోకూడదు. అంటే ప్రాణము విలువ తెలియకపోతే, ప్రాణమును ఎవరి కొరకు వినియోగించాలో అర్థం కాకపోతే ప్రాణమును ఎరగా చేసుకుంటారు. ఈరోజు అపవాదికి ఎరగా వేసేస్తున్నారు. బ్రతుకులను దేవునికి దూరం చేసుకుంటున్నారు అనేక మంది మనుషులు. ప్రాణము యొక్క విలువ తెలిసిన నాడు నేను ఎందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలను అని అడుగుతారు. చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. దేవుని కొరకు దేవుని నిమిత్తమై మాట్లాడితే చంపేస్తారా? అయినా సరే దేవుని కొరకు నేను మాట్లాడతాను అని భక్తుడు ఇక్కడ అంటున్నాడు. ఆలోచించండి. అంటే ప్రాణము యొక్క విలువ చాలా గొప్పది.
ఎప్పుడు గొప్పదవుతుంది? మనము దేవుని కొరకు ఆ ప్రాణమును వినియోగించినప్పుడు, దైవ చిత్తానుసారముగా మన ప్రాణమును మనము ఖర్చు చేసినప్పుడు. అంతే తప్ప ప్రాణమును ఎరగా మనం వేసుకోకూడదు, ప్రాణమును తృణీకరించకూడదు, ఇష్టానుసారముగా వాడకూడదు, విలువ లేనిదిగా చూడకూడదు. అప్పుడు మనము నాశనమును పొందుతామే తప్ప ఎటువంటి లాభమును పొందలేము. ప్రాణమును ఎరగా చేసుకోకూడదు, ప్రాణమును ఎరగా చేసుకోకూడదు. ప్రాణమునకు తెగించి మీ ఇష్టానుసారముగా ఏ కార్యక్రమాలను కూడా చేయకూడదు. ప్రాణం అంటే ఏమనుకుంటున్నారు? ప్రాణాలతో ఆటలాడకూడదు, ప్రాణంతో ఆటలాడకూడదు. కొంతమంది చూడండి చాలా నెగ్లెక్ట్గా ఉంటారండి, నెగ్లిజెన్సీ, చాలా నెగ్లెక్ట్గా. ఉంటే ఉంటుందండి, పోతే పోతుందండి ప్రాణం అంటారు. అసలు వారి మాటలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాణం అనేది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అంత ఈజీగా తీసుకోదగినదా? పోతే తిరిగి వస్తుందా? ఏమంటే పోతే తిరిగి వస్తుందా? ఒక పరీక్ష ఫెయిల్ అయిపోయారనుకోండి, మరలా సప్లిమెంటరీ కడతారు, మరలా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ఉద్యోగం పోయిందనుకోండి, మరో ఉద్యోగం, లేకపోతే ఈ ఉద్యోగమే, పోయిన ఉద్యోగమే మరలా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా లోకములో అనేకమైనవి పోతే మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉందేమో, కానీ ప్రాణము పోతే వస్తుందా? ఎవరి ప్రాణమైనా, అది ఒక మిక్కిలి ధనవంతుని ప్రాణమైనా, ఒక భేదవాని ప్రాణమైనా పోతే తిరిగి వస్తుందా? దేవుడు విలువ కలిగినదిగా ప్రాణాన్ని మనకిచ్చినప్పుడు ప్రాణమును తృణీకరించకూడదు. ఎలా ఉంటే అలా ఉంటానులే, నా ఇష్టం అని కొంతమంది చాలా వితర్కముగా ఆలోచిస్తారండి. ప్రాణమును చాలా చులకనగా చేసుకుంటారు, చాలా చులకనగా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటారు. ఏవో లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయాలలో వారు తలమునకలై దేవుని వాక్యమును పట్టించుకోకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని మార్గంలో నడవకుండా తమ ప్రాణములను తృణీకరించేవారు ఈరోజు అనేక మంది ఉన్నారు. వారెవ్వరికీ కూడా ప్రాణం యొక్క విలువ తెలియదు, ప్రాణం యొక్క విలువ తెలియదు. అపాయకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంటారు, పోతే పోయిందంటే ప్రాణం అంటారు. మిగిలి ఎత్తైనటువంటి ఆ హైట్స్లో పనులు చేస్తూ ఉంటారు. జానుడి పొట్టను నింపుకోవడానికి కష్టపడాలి, కానీ ప్రాణాలను తృణీకరించి కాదు. జాగ్రత్తలు తీసుకోవాలిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు యజమాని చెబుతూ ఉంటాడు, ఇదిగో సేఫ్టీ బెల్ట్ వేసుకో, ఆ హైట్స్లోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త, కేర్ తీసుకో, ఆరోగ్యం బాగోలేకపోతే అంత హైట్స్కి వెళ్ళొద్దు అని చెబుతున్నా సరే పోతే పోయిందండి ప్రాణం అంటే వీడికి ఏం తెలుసు? జీవిత పరమార్థం తెలియనటువంటి వారే మొట్టమొదట చెప్పేటువంటి మాట ఏంటంటే పోతే పోయింది ప్రాణం అంటారు. అంటే వారి జీవితానికి ఒక దిశ నిర్దేశం ఏమీ లేదు. ఉన్నంతకాలం ఏదో ఈడ్ చేస్తారు ఆ బ్రతుకుని, ఆ తర్వాత టపీమని పోతారు. ఉండి ప్రయోజనం లేదిక అని వారికి తెలుసు. వారు నిర్ణయం చేసుకున్నారు ఆ విధంగా, నేను ఉండి ప్రయోజనం లేదు, ఉన్నా ఇదే బ్రతుకు, మార్పు అనేది లేదు, దేవుని కొరకు బ్రతుకుట అనేది లేదు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునుట అనేది లేదు, ఏమీ లేదు. ఇంకా ఉంటే అనేకులను బాధ పెట్టడం తప్ప, ఇంకా దుర్మార్గపు పనులు ఎక్కువగా చేయడం తప్ప, నీతి క్రియలను సత్కార్యములను జరిగించడం అనేది ఇక వారి జీవితంలో లేదు. అప్పటి వరకు ఉందేంటి ఇక మీదట ఉండడానికి? అప్పటి వరకు ఏమైనా ఉందండి? దేవుని కొరకు బ్రతకడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటిది అప్పటి వరకు ఏమైనా ఉందా? మరణం వరకు ఏమైనా ఉందా? ఇంకా కాలాన్ని పొడిగించుకుంటే చేయటానికి. కనుక అటువంటి వారే మొట్టమొదట ఏమంటారంటే ఉంటే ఉంటుంది, పోతే పోయింది ప్రాణం అంటారు. ఏదో బజార్లో చాలా చీప్గా దొరికేటువంటి వస్తువులా మాట్లాడుతూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు, వారు ప్రాణాన్ని తృణీకరిస్తూ ఉంటారు. అట్టివారే ఎక్కువగా పాపములు చేస్తారు. మద్యపానం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, డ్రగ్స్, వీటన్నిటిలో ఎక్కువగా కూరుకుపోయేది ఎవరు? ప్రాణము యొక్క విలువ తెలియనివారు, దేవుని కొరకు బ్రతుకుట అంటే ఏంటో తెలియనివారు. వారు ఇష్టానుసారంగా ఆలోచిస్తారు. వారి యొక్క ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతకాలం బతికేస్తానండి, పోతే పోయింది ప్రాణం అంటారు. విలువ తెలియలేదన్నమాట. దేవుడిచ్చిన ఈ జీవితం యొక్క విలువ తెలియలేదన్నమాట. ఒక్కొక్క రోజు దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు? దేవుని పనులను నెరవేర్చడానికి, దేవుని కొరకు నీవు బ్రతకడానికి, అనేకులను దేవుని మార్గంలో నడిపించడానికి అనేటువంటి విషయం వారికి తెలియలేదన్నమాట.
విలువైన ఈ జీవిత కాలాన్ని గూర్చి వారికి అర్థం కాలేదన్నమాట. ఇలా ఎంతమంది ఉన్నారండి? కోకొల్లలుగా ఉన్నారు. ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు. అందుచేతనే అదే నాశనకరమైనటువంటి మార్గములో ప్రాణము యొక్క విలువను తెలుసుకోకుండా నిత్య నరకాగ్నికి తరలిపోతున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రాణమును ఎరగా చేసుకొనవద్దు. ప్రాణమునకు తెగించి దేవుని కొరకు బ్రతుకు, అంతే తప్ప ప్రాణమునకు తెగించి శరీరం కోసం కాదు, లోకం కోసం కాదు, అపవాదిని సంతోషపెట్టడం కోసం కాదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. కనుక మనం మార్పు నొందాలి. ప్రాణము యొక్క విలువ గొప్పది. ఈ గొప్పదైనటువంటి ప్రాణమును దేవుని కొరకు నేను వినియోగించాలి, దేవుని చిత్తానుసారముగా నేను సమర్పించాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే, మిక్కిలి విలువైనటువంటి ప్రాణము అని కూడా వ్రాయబడింది. ఈ మిక్కిలి విలువైనటువంటి ప్రాణమును ఒకరు వేటాడేస్తారంట. ఎవరు వారు? వేశ్యలు. వేశ్యా సాంగత్యం. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని చూడండి. ముఖ్యంగా వ్యభిచారపు ఆలోచనలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనించండి. సామెతలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వాక్యం. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. వేశ్యా సాంగత్యం అంటే ప్రాణము యొక్క విలువ తెలియనటువంటి వారు ఎక్కడికి వెళతారు? వేశ్యల దగ్గరికి వెళతారు. వేశ్యా సాంగత్యమును కోరుకుంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వేశ్యా సాంగత్యం వలన చివరకు నీకు మిగిలేది ఏంటంటున్నాడు దేవుడు? రొట్టె తునక, రొట్టె ముక్క. అది తప్ప ఇక నీకు ప్రయోజనం ఏముండదు. క్రింది మాటలు చూడండి. మగనాలు అంటే అర్థం ఏంటి? మగని ఆలు అంటే ఆడది, స్త్రీ. ఒకరికి వివాహము చేయబడినటువంటి స్త్రీ. మగనాలు అంటే ఒకరికి వివాహం చేయబడిన పెండ్లి అయిన స్త్రీ. ఈ ఒక మగని ఆలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. నరుల ప్రాణము మిక్కిలి విలువైనది. ఈ మిక్కిలి విలువైన ప్రాణమును ఎవరు వేటాడుతున్నారు చూడండి? మగనాలు అంటే వేశ్యా సాంగత్యం చేస్తే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆ మగని ఆలు మిక్కిలి విలువైన నీ ప్రాణమును వేటాడుతుంది. జాగ్రత్త. ఇది దేవుని మాట. నిజంగా ఈ మాట ప్రపంచానికి అర్థమైతే ఎక్కడ కూడా అక్రమ సంబంధాలు, దాని వలన వచ్చేటువంటి పర్యవసానాలైన నరహత్యలు, ఆత్మహత్యలు, మిక్కిలి విపరీతమైన బాధలు, కుటుంబ విచ్ఛిన్నాలు ఇవేవి కూడా జరగవు. ఈరోజు పోలీస్ స్టేషన్లలో లేక కోర్టుల్లో ఎక్కువగా ఉన్నటువంటి కేసులు దీనికి సంబంధించినవే. అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధం అనగానే ఇక్కడికి వచ్చేటువంటి వారు ఎవరు? వేశ్యా సాంగత్యం చేసేవారు. అంటే పరాయి స్త్రీని, పరాయి పురుషుని మోహించేవారు. వీరికి చివరికి మిగిలేదేముండదు. ఇట్టి చర్యలలో పాలు పంపులు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా వారి ప్రాణమును తృణీకరిస్తున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. వారి ప్రాణమును తృణీకరిస్తున్నారు. ఎందుకంటే మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. నీవు మగని ఆలుతో ఉన్నావంటే నీ ప్రాణమును తన చేతికి ఇచ్చేసావన్నమాట. అది వేటాడుతుంది, నీ ప్రాణాన్ని వేటాడుతుంది. వేటాడును అంటే చంపేస్తుందని అర్థం, నాశనం చేస్తుందని అర్థం. అంటే నీ ప్రాణం యొక్క విలువ నీకు తెలియకపోయింది. కనుక మగనాలకి ఇచ్చేసావు నీ ప్రాణాన్ని. కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా పెండ్లి అయినటువంటి పురుషులతో, లేక మీకు పెండ్లి అయి ఉండి మిగిలినటువంటి పరాయి పురుషులతో మీరు సాంగత్యం చేస్తే మీ ప్రాణాన్ని కూడా మీరు ఆ విధంగానే తృణీకరించినట్టు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైన వ్యాధిని గురించి మీకు తెలియంది కాదు. ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధి.
అది ఒకరినే హరిస్తుందా, ఒకరినే చంపుతుందా? వేశ్య సాంగత్యం చేసిన వారిలో పురుషుడినో లేకపోతే స్త్రీని మాత్రమే చంపుతుందా? ఇద్దరిని చంపేస్తుంది, ఇద్దరిని హరించేస్తుంది. దేవుడు ఎప్పుడు చెప్పాడండి? మీరు ఎయిడ్స్ కనిపెట్టిన తర్వాత చెప్పాడా దేవుడు ఈ మాటలు? అర్జెంటుగా అక్కడ ఇరికించి రాయించేశాడు ఏమైనా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ మాటలను పొందుపరిచాడు. సుస్థిరమైన మాటలు, దేవుని మాటలు. వేశ్య సాంగత్యం చేశావా, రొట్టె తునక మాత్రం మిగిలి ఉండెను. ఇక ఏది ఆశించకు, ఇక ఏదో పొందుతానని అనుకోకు. కనుక వెంటనే నీవు ఆ వేశ్య నుండి పరుగెత్తుకుని దూరంగా పారిపో, జారత్వము నుండి దూరంగా పారిపో. మగనాలు మిక్కిలి విలువైన ప్రాణమును వేటాడును. ప్రాణము యొక్క విలువ తెలియకపోతే ఈ విధంగానే కేవలం ఇదొక్కటే కాదు ఈరోజు డ్రగ్స్ బారిన పడిపోతున్నారు. అంటే ప్రాణం యొక్క విలువ తెలియదు, తృణీకరిస్తున్నారు ప్రాణాన్ని. ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు. సిగరెట్ కాలుస్తుంటాడు, రింగులుగా పొగ వదులుతూ ఉంటాడు, పెట్టెలు కానిచ్చేస్తూ ఉంటుంటాడు. మీ ఆరోగ్యానికి హానికరం కదా, పెట్టె మీద కూడా వ్రాయబడింది కదా అని చెబితే ఎవడికి లెక్క ప్రాణం అంటే అంటాడు. అంటే వీడేదో పెద్ద హీరోలాగా. ఈరోజు హీరోలందరూ మరి ఆ విధంగానే కదండి చూపిస్తున్నారు తెర మీద. కింద చిన్న అక్షరాలతో, అసలు ఎవరికి కనిపించవు అక్షరాలు, అంత చిన్న అక్షరాలతో రాస్తారు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, లేకపోతే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని. వీడేమో పెద్ద బొమ్మక చూపిస్తూ ఉంటాడు, 3D పిక్చర్లో చూపిస్తూ ఉంటాడు. అది హీరోయిజం అనుకుని ఈ ప్రజలందరూ కూడా భ్రమపడుతున్నారు, ఒక భ్రమలోనికి వెళ్తున్నారు. ధనాన్ని ఇచ్చి మరీ ఆ చెడును చూస్తున్నారు, ఆ చెడును ఎక్కించుకుంటున్నారు, దాని ప్రకారం ప్రవర్తిస్తున్నారు. అలవాటు లేనివాడు కూడా మా హీరో సిగరెట్ కాల్చాడు కదా నేను కాల్చాలి, మా హీరో మందుబాట్లు ఎత్తేసాడు కదా నేను కూడా మందుబాట్లు ఎత్తేయాలి. అవి తర్వాత ఎక్కడికి దారితీస్తున్నాయి? డ్రగ్స్ వరకు దారితీస్తున్నాయి. పునాదేమో సిగరెట్, పునాదేమో బీడీ, పునాదేమో చుట్ట. ఆ తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? మత్తు సరిపోదు, ఉండే కొద్దీ మత్తు సరిపోదు. ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? డ్రగ్స్, కొకైన్ లాంటి డ్రగ్స్. ఈ డ్రగ్స్ వరకు తీసుకుని వెళ్తుంది. అంటే ప్రాణమును తృణీకరిస్తున్నారు. ఉంటే ఎంత పోతే ఎంత అనుకుంటున్నారు. ఉంటే ఉంది, పోతే పోయింది, ఎలాగైనా ఎప్పటికైనా చచ్చిపోతాం కదా అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి మా యొక్క సంతోషం ముఖ్యం అనుకుంటున్నారు. దేవుని యొక్క ఆలోచనను గ్రహించకున్నారు. దేవుని వాక్యములో నీ బ్రతుకు నిమిత్తము ఉన్న పరమార్థాన్ని తెలియకున్నారు. కనుక ప్రాణము యొక్క విలువను తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒకటికి అలవాట్లు ఏమీ లేకపోవచ్చు, కానీ రేసింగ్ అంటే మహాపిచ్చి. బైక్ రేసింగ్, బైక్ మీద కూర్చున్నాడంటే చాలు ఇక యాక్సలరేటర్ ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు వాడు బ్యాలెన్స్ తప్పుతాడు, రోడ్డు మీద వెగత జీవిగా పడిపోతాడు. వాడు బ్యాలెన్స్ తప్పుతాడు, ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, వాడు ప్రాణాలు వదిలేస్తాడు. అంటే వాడికి ప్రాణం మీద ఏమైనా ఆలోచన ఉందా? ప్రాణం యొక్క విలువ వాడికి అర్థమైందా? ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేయకూడదు అని బస్సుల్లో రాసి ఉంటుంది, ఫుట్బోర్డ్ మీదే ప్రయాణం చేస్తారు. హీరోయిజం పోతే ఎంత ఉంటే ఎంత అనుకుంటారు అంతే. అలాగే ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా సీట్లో కూర్చోరు, ఆ మెట్ల మీద కూర్చోవాలి. ఏమండి, ఇలా ఎన్నని చెప్పమంటారు? ప్రాణము విలువ తెలియనటువంటి వారు ఎందరున్నారు. ఒకడు ధనాశతో ఉంటాడు, ఇక ధన సంపాదనే వాడి కళ్ళ ముందు ధన సంపాదన తప్ప ఇంకేది లేదు. వాడు చూస్తేనేమో అస్సలు ఆరోగ్యం సరిగా లేనివాడుగా, పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయినవాడుగా కనిపిస్తాడు. కానీ ఈరోజు నేను ఏదో ఒకటి సంపాదించాలి, ఈరోజు నేను ఏ విధంగానైనా లాభం తెచ్చుకోవాలి, ఇదే వాడి ఆలోచన. అంతే తప్ప కాసేపు కూర్చొని ఏంటి నా బ్రతుకు, ఎందుకీ శరీరం, ఎందుకీ ప్రాణం, ఎందుకీ ఆత్మ, దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయి, ఇవేవి కూడా వాడు ఆలోచించడు. కేవలం డబ్బు. అలాగే పోతాడు. వెళ్ళేటప్పుడు ఆ రూపాయి కాసులు, 2 రూపాయల కాసులు వాడి మీద జల్లుతూ తీసుకుని పోతారు. ఇదిగోరా డబ్బు అన్నావు కదా, ఈ రూపాయి కాసులు 2 రూపాయల కాసులు తీసుకోరా అని అవి జల్లి తీసుకుని వెళ్ళిపోతారు. ప్రాణము యొక్క విలువ తెలియక బ్రతుకుతున్నారు. జాగ్రత్త, దేవుని మాట హెచ్చరిస్తోంది. ప్రాణము విలువను తెలుసుకో. విలువ కలిగిన ప్రాణమును దేవుని కొరకు ఖర్చు చెయ్యి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో నీవు ఖర్చు చెయ్యి అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త దగ్గరకు మనం వెళ్ళగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలలో చక్కని అద్భుతమైనటువంటి జ్ఞానము మనకు తెలియచేయబడింది. మత్తయి సువార్త
16వ అధ్యాయము 26వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, ఇదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఇదే. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? లోకాన్నంతా సంపాదించేసుకున్నావు, ప్రాణాన్ని ఆయాసపరుచుకుని మరి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు, చివరికి తృణప్రాయంగా దానిని విడిచిపెట్టేస్తున్నావు, తృణీకరిస్తున్నావు నీ ప్రాణాన్ని. ప్రాణము యొక్క విలువ తెలియక, దేవుని చిత్తమును పట్టించుకోక దానిని పోగొట్టుకుంటున్నావు. అలా పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమినీయగలడు. ఒక మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమిస్తాడు? ప్రాణానికి విలువ కట్టగలడా అని యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. విలువైన ప్రాణాన్ని దేవుడు నీ చేతికిస్తే దానిని ఎంత తృణీకరిస్తున్నావు, ఎంత చిన్నచూపు చూస్తున్నావు. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఒక అంబానీ ఉన్నాడు అనుకోండి, రోజు ముఖేష్ అంబానీ, రిలయన్స్ సంస్థ అధినేత. ఉదాహరణకి ఇండియాలో ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నటువంటి అతన్ని మనం తీసుకుంటే, అతని ప్రాణమునకు విలువ కట్టి, ఇదిగో నీ ప్రాణమునకు ఎంత విలువ ఇస్తావంటే నాకు ఉన్నదంతా ఇచ్చేస్తానంటాడు. అయినా సరే ఆ ప్రాణము యొక్క విలువ అది కాదు, ఇంకా ఎక్కువే. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా అతని ప్రాణము విలువ కలిగినదే, ఆ లక్షల కోట్ల రూపాయలు తక్కువే. ప్రాణమునకు ప్రతిగా ఒకడు ఏమి ఇయ్యగలడు? లేకపోతే ప్రపంచంలోనే అత్యంత ధనమును సంపాదించిన వారిని తీసుకుంటారండి, అత్యంత అధికారాన్ని కలిగిన వ్యక్తులను తీసుకుంటారండి, వారి ప్రాణాలకు ప్రతిగా ఏమిస్తారు? వారు ఏమిచ్చి వారి ప్రాణములకు వారు ఇది నా ప్రాణం యొక్క ఖరీదు అని చెప్పగలరు? ప్రాణము అత్యంత విలువైనది. అయితే విలువైన ప్రాణాన్ని ఏం చేయాలనేది ఇక్కడ ప్రశ్న. విలువైన ప్రాణాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు వినియోగించాలి. విలువైన ప్రాణాన్ని మన చేతిలో ఎందుకు పెట్టాడు? ఒక పేదవాడికి అదే ప్రాణం, ఒక ధనవంతునికి అదే ప్రాణం, ఒక సామాన్యునికి అదే ప్రాణం, ఒక పండితునికి అదే ప్రాణం. ఏమండి? మరి విలువైనటువంటి, అసలు వెలకట్టలేనటువంటి ప్రాణాన్ని దేవుడు మన చేతుల్లో ఎందుకు పెట్టాడు అంటే జీవిస్తారని, భూమి మీద మీరు జీవిస్తారని. ఎందుకొరకు జీవిస్తారని? లోకంలో దానినో సంపాదించుకుంటారని కాదు. వాటి వెనక పరుగులు తీసి అసలైనటువంటి విషయాన్ని మర్చిపోతారని కాదు. ఉన్నతమైన దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకున్నవారై దేవుని కొరకు బ్రతుకుతారని. ప్రియులారా, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము యొక్క విలువను గూర్చి తెలియజెప్పుతూ పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు చూడండి. ఈ లోకమంతా దేని వెనక పరుగులు తీస్తోంది, దేనిని కోరుకుంటోంది, దేనిని ఎక్కువగా అపేక్షిస్తుంది, దేని విలువను తెలుసుకోలేకపోయింది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలలో మనము తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా మీరు ఈ మాటలను పరిశీలించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం నుండి, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కంటే ఏది గొప్పది? ప్రాణము గొప్పది. ప్రాణము విలువ మనుషులకు తెలియలేదు, ఆహారము విలువ మనిషికి తెలిసింది. ఆహారమును విలువైనది అనుకుంటున్నాడు, ప్రాణము కంటే ఆహారము విలువైనది అనుకుంటున్నాడు. కనుక దేనిని గురించి ఎక్కువగా ఈరోజు ఆలోచిస్తున్నాడు మనిషి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది. కేవలం ఆహారాన్ని గురించి ఆలోచిస్తుంది. కేవలం ఇండియా దేశం ఒక్కటేనా? ప్రపంచమంతా అంతే. ప్రపంచంలో ఉన్న దేశాలు, దేశాధినేతలు, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా తిండి, ఆహారం ఎక్కడుంది, ఎలా సంపాదించుకోవాలి, ఎలా దానిని నేను ఆరగించాలి,
ఈ విషయం మీదే ధ్యాస, ఈ విషయం మీదే జీవితం అంతా కొట్లాట. కానీ ఏ రోజైనా నా ప్రాణము ఎందుకుంది, నా ప్రాణమును దేని కొరకు నేను ఖర్చు చేయాలి, నా ప్రాణము యొక్క విలువ ఏమిటి అనే విషయాన్ని మనుషులు తెలుసుకోగలిగారా? ప్రతిరోజు తింటారు, 3 పూట్ల తింటారు, కానీ ఇంకా ఆహారము కొరకే కొట్లాట, ఇంకా ఆహారము కొరకే ఆలోచన అంతా, ఇంకా ఆహారము కొరకే చింత అంతా. ఆ విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అలాగనే తినొద్దంటున్నారా? ఆహారాన్ని తినకండి, మానేయండి అంటున్నారా? ప్రతిరోజు తింటున్నారు కదా, దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కదా. దీని నిమిత్తము మీరు చింత కలిగి ఉండవద్దు. ప్రాణమును గూర్చి ఆలోచించండి, మీ దేహం ఎందుకున్నదో ఆలోచించండి, మీ బ్రతుకెందుకో ఆలోచించండి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా చూడండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, రేపు ఏమి తినాలి, ఎల్లుండి ఏమి తినాలి, రాబోయే రోజులలో నేను ఎలా బ్రతకాలి, ఏమి తినాలి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఈ ప్రాణానికి ఏం పెట్టాలి, ఈ దేహానికి ఏం ధరించాలి అని మీరు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మీరు వెదకుచున్నటువంటి, మీరు దేవులాడుతున్నటువంటి ఆహారము కంటే మీలో ఉన్న ప్రాణము గొప్పది. ఆ ప్రాణమును దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి. ఎందు నిమిత్తము ఈ ప్రాణమును ఖర్చు చేయాలో మీరు గ్రహించండి. పరిశుద్ధ గ్రంథము చెంతకు రండి, దేవుని జ్ఞానాన్ని స్వీకరించండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మాటలు చూడండి. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అలాగని మీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీతో పాటే జీవనమును కొనసాగిస్తున్నటువంటి ఎన్నో ప్రాణులున్నాయి. సకల జీవరాశుల ప్రాణములు, వాటిని దేవుడు కాపాడటం లేదా? అలాగని అవన్నీ ప్రతిరోజు తిండి కొరకు దేవులాట, పానీయము కొరకు దేవులాట, ఇటువంటి విషయాలపై ఏమైనా అవి చింత కలిగి ఏమైనా ఉన్నాయా? లేదు. పరలోకపు తండ్రి మమ్మను పోషిస్తాడనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాయి. దేవుడు గుప్పిలి విప్పి వాటికి ఆహారమును దయచేసినప్పుడు అవి తింటున్నాయి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆహారము కంటే ప్రాణము గొప్పది. ఆహారము కంటే ప్రాణము గొప్పది. ప్రాణమే పోతే నీవు సంపాదించుకొని, పోగేసుకొని, విస్తారముగా దాచేసుకొని, నీవు కొట్లలో కూర్చేసుకున్నటువంటి ఈ ఆహారం అంతా ఎవరి వశం అవుతుంది? ఎవరు తింటారు? నీ ప్రాణమే పోతే నీవు తినవుగా, నీకు అక్కర్లేదుగా. కనుక నీ ప్రాణము విలువైనది. ఆహారము కంటే నీ ప్రాణము విలువైనది. వస్త్రము కంటే నీ దేహము విలువైనది. ఈ విషయంలో నీవు చక్కగా ఆలోచన కలిగి ఇక ఆహారమును గూర్చి, పానీయమును గూర్చి, వస్త్రములను గూర్చి చింతించుట మాని దేవుని పనిని ఎలా జరిగించాలి, దేవుని కొరకు నా బ్రతుకును ఎలా కొనసాగించుకోవాలి, నా ప్రాణమును, దేవుడు నాకిచ్చిన దేహమును చక్కగా సత్క్రియలను పూర్తి చేయుటలో ఎలా వినియోగించాలి అని ఒక మంచి ఆలోచనకు మనం రావాలి. దేవుని చిత్తమును నెరవేర్చే ఆలోచనకు మనము రావాలి. దేవుని కొరకైన బ్రతుకు ఎంత విలువైందో చూసారా? ఇప్పుడు విలువైన ప్రాణాన్ని దేవుడు మన చేతుల్లో ఎందుకు పెట్టాడంటే, విలువైన ఆయుష్కాలాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే, మీరు దేవుని కొరకు బ్రతుకుతారని. అంటే దేవుని కొరకైన బ్రతుకు చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇంత విలువైన ప్రాణాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇక మీదట ఏ క్షణాన్ని కూడా నేను వృధా చేసుకోకుండా దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని ఆలోచనలను కలిగి ఉందాం. దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. నేను పవిత్రునిగా యేసుక్రీస్తు ప్రభువులో మార్పు నొందినవాడనై, మార్పు నొందినదాననై జీవిస్తూ అనేకులను పవిత్రులనుగా చేయుటకు ప్రభువు యొక్క సువార్తను అనేక చోట్లకు తీసుకుని వెళదాం. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేద్దాం అనేటువంటి గొప్ప దృఢమైనటువంటి సంకల్పంతో విలువైన ప్రాణాన్ని
మీరు దేవుని కొరకు విలువైనదిగా వినియోగించగలిగితే మీకు పాఠం అర్థమైనట్టే. లేదంటే నిత్య నరకాగ్నికి తరలింపబడతారు. విలువైన ప్రాణము యొక్క విలువను తృణీకరించిన వారైతే, ఇష్టానుసారంగా జీవించిన వారైతే, దేవుని మాటలను పట్టించుకోకుండా స్వీకరించకుండా బ్రతికిన వారైతే నిత్య నరకాగ్నికి తరలింపబడతారు. కనుక మంచి నిర్ణయాలు తీసుకున్న వారై, విలువైన ప్రాణమును దేవుని కొరకు చక్కగా సమర్పించగలిగిన వారై మీరందరూ కూడా దేవుని ఆశీర్వాదమునకు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి జ్ఞానము చేత మా మనోనేత్రములను వెలిగించి, మీరు మాకిచ్చినటువంటి ప్రాణము ఎంత విలువైనదో మాకు తెలియజేసి, ఆ విలువైన ప్రాణమును మీ కొరకు మేము సమర్పించాలనేటువంటి గొప్ప జ్ఞానమును మాకు ప్రబోధించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. ఈ పాఠమును విన్న మీ బిడ్డలందరూ విలువైనటువంటి ప్రాణమును మీ చిత్తానుసారముగా వినియోగించగలుగుటకు ఇక మీదట ఎన్నడూ ఏ క్షణము అపవాదికి వారు లోబడకుండా, ప్రాణమును తృణీకరించకుండా మీ వాక్యమునకు విలువనిచ్చి, నాయన ఉన్నతమైనటువంటి బహుమానముగా మీ చేతులలో ఉన్నటువంటి నిత్య జీవమును సంపాదించుకొనగలిగేటువంటి భాగ్యమును మీ బిడ్డలకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.